జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు, అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏదో అన్నం ఒక్క మెతుకంటే అయిపోయింది, మొత్తం అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు. నామినేషన్ జస్ట్ శాంపులే అనుకోవాలా? స్లేవుట్ ఆ పర్వం ఏంటి, ఎక్కడికక్కడ ఇది విజయోత్సవాల్లాగా అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది నామినేషన్ల పర్వం చూస్తుంటే? అధికార పార్టీకి, కూటమి అభ్యర్థులకి, మిగిలిన పక్షాలకి. ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్. సీన్ సితారే అని మీరు చర్చ పెట్టారు. సీన్ సితారే అసలు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది మనం గనక తీసుకున్నట్లయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత ఆశలతో ఆయన గెలిపించారు, కానీ ఆయన ఆశల్ని ఏ విధంగా నిలబెట్టుకున్నాడు ఈ 5 ఏళ్ల పరిపాలనే మనకి కళ్ళ ముందు కనపడతారు. ఎందుకంటే మనం నిన్న కూడా ఒక పొలిటికల్ స్టాల్వార్ట్ ఇంటర్వ్యూ ఒకటి చూసాం. ఏది కేసీఆర్ మాట్లాడుతూ నిన్న ఏమన్నారు, ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీలో గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు అనమాట. ఇదే కేసీఆర్ ఏపీలో భూముల విలువలు ఎలా పతనమయ్యాయని చెప్పాడో మనం గతంలో విన్నాం. ఏది తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చే పరిస్థితి వచ్చింది అని, ఒక రకంగా భూముల విలువలన్నీ పతనమైనవి జగన్మోహన్ రెడ్డి పాలనలో అని చెప్పింది అతనే. అతను మేనల్లుడే చెప్పాడు అనమాట. ఏమని? అనంతపురం రైతులు తన దగ్గర వాపోయారు, 3 గంటలు కూడా కరెంటు రావడం లేదు అని చెప్పింది. అక్కడ ఉన్న టీచర్లని లోన్ వేస్తున్నారని చెప్పింది కూడా హరీష్ రావు. అట్లాగా ఆయన కొడుకే చెప్పాడు కేటీఆర్, ఏమని? ఏపీలో రోడ్ల మీద ఒకసారి తీసుకొస్తే చాలు, తెలంగాణలో టీఆర్ఎస్ కు ఓట్లు అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డికి పడే 4 ఓట్లు కూడా చెడగొట్టడమా? ఇది జగన్ పై ప్రేమతో మాట్లాడిన మాటలా కేసీఆర్, లేకపోతే ఆంధ్రాపై ద్వేషంతో మాట్లాడిన వ్యాఖ్యలా? మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా అది తాడైనా కూడా పామ్ అయి కరుస్తాను. మనం చూసాం. జనవరిలోనే రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇవాళ కూడా మనం ముందు ఉందన్నమాట. ఏమని? మీరు ఓడిపోతే ఏం చేస్తారు అంటే నో రిగ్రెట్స్ అన్నాడు. అంటే తను ఓడిపోతాను అనేది 4 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గెస్ చేశాడు అనమాట. జనవరిలోనే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే నో రిగ్రెట్స్ అన్నాడంటే మరి ఇంకా రిగ్రెట్స్ ఎవరికి ఉండాలా? జనానికి ఉంటుందా? ఇవాళ విజయనగరంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? జనం స్కీమ్సే తన డ్రీమ్స్ అంటున్నాడు. స్కీమ్సే డ్రీమ్సా? మీరు ప్రతి స్కీములోనూ మీరు ఇవాళ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఆ జగనన్న ఇళ్ల కాలనీల లేఅవుట్లు చూస్తుంటే జనం కళ్ళ ముందు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 500 కోట్ల అవినీతి ఆ ఒక్క స్కీమ్ లోనే కనపడుతుంటే 10,000 కోట్ల స్కామ్ అది. అది మీ డ్రీమ్ అంటే స్కాములే జగన్ డ్రీమ్స్ అన్నమాట. అంతే తప్ప జనం స్కీములు ఆయన డ్రీములు కాదు అనేది ఆయన అఫిడవిట్ చూసినా కూడా తెలిసిపోతుంది కదా. అఫిడవిట్ 41 పేజీల అఫిడవిట్ నిన్న పులివెందుల్లో సమర్పిస్తే ఎలా ఉంది? ఆ 41 పేజీల్లో 12 పేజీలు ఆయన నేర చరిత్ర, 20 పేజీలు ఆయన యొక్క ఆస్తుల లిస్టు. అంటే నేరాలు, డబ్బులే జగన్ కి 2 కళ్ళ. వాళ్ళ ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. ప్రజలే ఆలోచిస్తున్నారు. ఆయన చూసేది నేరాన్ని, ఆయన చేసేది నేరాన్ని, ఆయన చూసేది డబ్బుని, ఆయన సంపాదించేది డబ్బు. ఈ రెండిటి కోసం జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తాడు అనేది 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెబుతోంది అనమాట. అన్ని మరి వాళ్ళ దుశ్శకునాలే కనపడుతున్నాయంటే కారణం అదే అనమాట. ఏది? ఆయన సామాజిక బస్సు యాత్ర ఏదో ప్రారంభించాడమ్మా. మొత్తం అందరినీ తిప్పాడు, రాష్ట్రం మొత్తం. ఎక్కడ చూసినా సామాజిక బస్సు యాత్ర ఏమైంది? అది కాస్త తుస్సు యాత్ర అయిందన్నారు. ఇప్పుడు ఇవాళ ఈయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర చూడండి. ఏది? మేమంతా సిద్ధం అనే సభల్లో ఇప్పటికి 21 రోజులుగా తిరుగుతున్నాడు. కొన్ని 100 కోట్ల పైగా ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క సభకి 10 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒక్కొక్క సభకి, ఆ సిద్ధం సభలకైతే మనం చూసాం 3,000 బస్సుల్లో ప్రజలను తీసుకురావటం, 2,500 బస్సుల్లో ప్రజలను తీసుకురావటం. ఇప్పుడు ఈ సభల్లో కూడా ఆర్టీసీ బస్సులు ఏ సభకైనా సరే 1,100 బస్సులు, 1,500 బస్సులు పెడుతున్నా ఎవరు రానటువంటి పరిస్థితి.
అవును. దుశ్శకునాలు అంటే ఇవే అన్నమాట జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ నామినేషన్లు వేస్తున్నాయేమో మీరు అన్నారు, ఏమని విజయోత్సవ యాత్రలుగా ఉన్నాయి తప్ప. నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ మనం చూసాం. ఆ, ఏది 10 కిలోమీటర్లు పోవటానికి 5 గంటలు పట్టింది. చేబ్రోల్లో ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరటానికి 5 గంటల సమయం పట్టిందంటే జనం ఏ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారో మొన్న భువనేశ్వరం కుప్పంలో వేసినటువంటి అఫిడవిట్, చంద్రబాబు అఫిడవిట్ ఆ రోజు జరిగిన ర్యాలీలో కనపడింది. రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి చేసినటువంటి దీంట్లో కనపడింది. హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ ఎలా జరిగిందో మనం చూసాం. అవును. అంటే ఒకవైపు ప్రతిపక్షాల నామినేషన్ ర్యాలీలేమో విజయోత్సవ ర్యాలీలుగా జరుగుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, సీఎం గారి బస్సు యాత్రే జనం లేక వెలవెల పోతోందంటే అక్కడే జగన్మోహన్ రెడ్డికి దుశ్శకునాలు. విజయవాడలో కూడా చూసాం కదండి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు అయితే అసలు పొద్దున్న సాయంత్రం వరకు రజనీ గారు కూడా ఉన్నారు ఆ వ్యాన్ లో. వారితో కూడా మాట్లాడతాం మనం. అసలు అది